ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 10వ వచనము. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. సామ్స్ 103:10. He does not punish us for all our sins. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. కాబట్టి లోకంలోని ప్రజలందరూ ఎంత పాపం చేస్తున్నా లోకం నశించిపోవడం లేదు. యేసయ్య దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, కరుణా కటాక్షములు గలవాడు. ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ఆయన ప్రేమ చాలా గొప్పది. స్వప్రయోజనం చూచుకోని ప్రేమ, దయ చూపించేటువంటి ప్రేమ. మన పాపాలను తన మీద వేసుకునేంతగా ప్రేమను చూపించాడు. ఆ ప్రేమ తనను తాను నీ కోసం, నా కోసం, లోకంలోని ప్రతి ఒక్కరి కోసం సిలువలో సమర్పించినంత ప్రేమను చూపించాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంతధికముగా ఉన్నది. అయితే నీవు యేసయ్య పట్ల నమ్మకంగా జీవిస్తున్నావా? ప్రార్థన విషయంలో నమ్మకంగా జీవిస్తున్నావా? దేవుని జీవవాక్యం ధ్యానించడంలో నమ్మకంగా జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీవు దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని పశ్చాత్తాపపడి ప్రార్థనలోనూ వాక్యం ధ్యానించడంలోనూ నమ్మకంగా జీవిస్తున్నట్లయితే ఆయన కృప యుగయుగములు నీ మీద, నీ కుటుంబం మీద, నీ తరతరముల మీద నిలుచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్, let us pray and praise the Lord with soul. Let us pray and praise the Lord with whole heart. Let us praise his holy name. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ బిజీ లైఫ్లో దేవునికి సమయం కేటాయించు, ప్రార్థనకు సమయం కేటాయించు, వాక్యం ధ్యానించడానికి సమయం కేటాయించు. ఒకవేళ ఇలా చేయాలని తెలిసినా చేయలేకపోతున్నావా? అయితే యేసయ్య నీకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకో, ప్రతి ఉపకారములను జ్ఞాపకం చేసుకో. నీ పాపమును బట్టి నీకు ప్రతీకారం చేయడం లేదు అని జ్ఞాపకం చేసుకో. నీ దోషములను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వడం లేదు అని జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా నీవు యేసయ్య ఇచ్చు ప్రతి మేలును పొందుకుంటున్నావు. కాబట్టి నీవు ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. నీవు ప్రార్థించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మాకు ఆయుష్ను, ఆశీర్వాదంను, ఆరోగ్యమును, సర్వ సంపదలను ఇచ్చు దేవుడవు నీవు మాత్రమే. తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన ద్వారా నీవిచ్చు ప్రతి మేలును పొందుకోవాలని కృపగలిగిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.